లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. దాదాపు 4 దశాబ్దాలుగా మీరు ఇండస్ట్రీలో ఎన్నో రకరకాల క్యారెక్టర్స్ వేశారు, ఎంతోమందిని చూశారు, ఎంతోమందికి ఆదర్శమయ్యారు, ఇన్స్పైరేషన్గా అయ్యారు. మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్న ఈ తరుణంలో రాబోయే యంగ్ జనరేషన్ కావచ్చు, యంగ్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరికైనా ట్రైనింగ్ సెషన్ లాంటిది, స్కూల్ లాంటిది పెట్టే ఆలోచన ఏమన్నా ఉందా? లేదండి, ఎందుకంటే ప్రత్యేకంగా స్కూల్ పెట్టాల్సిన అవసరం లేదు రవిచంద్ర. ఒకటే పాయింట్ ఏంటంటే, ఇందాక మన కిషోర్ చెప్పినట్టు, అది మనం వాడు బుక్స్ చదువుకున్నట్టు అతని సినిమాలు చూస్తే చాలు. నేర్చుకోవాలి అనే దృక్పథంతో, ఆనందించాలి అనే దృక్పథంతో కాకుండా నేర్చుకుందాం అనే దృక్పథంతో, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడటం వేరు. ఇందులో ఇక్కడ ఎలా చేశాడు, ఇక్కడ ఎలా ఉంది, ఇందాక 2 పాయింట్స్ చెప్పాడు, అడగగానే అని ఆ వంటల్లో పాస్ కొంచెం చూసి చెప్పనిచ్చి ఒకసారి అలా చూస్తే ఆ లుక్కు ఎక్కడ ఇతను మార్కులు కొట్టగలిగాడు అని తెలియగలిగితే, అలా తెలుసుకోవడానికి ఆ దృక్కోణంలో చూడగలిగితే ఎవ్రీబడి విల్ బికమ్ వెరీ గుడ్ అన్ యాక్టర్. అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంతసేపు మీరు మాట్లాడే మాటల్లో సినిమా గురించి ఎంత చెప్పారో అంతకంటే ఎక్కువ జీవిత సత్యాల గురించి చాలా మందికి, మా అందరికి చాలా తెలియని విషయాలు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని నేను అడిగాను. బహుశా చెప్పాలి, అది ఉందండి, ఎలాగో దట్ ప్లాన్ ఇస్ దేర్. ఇప్పుడే మళ్ళీ నేను శిక్షణ ఇవ్వబోతున్న బ్రహ్మానందం అని మళ్ళీ పొద్దున్నే నేను లేనిపోని అని, అది లేకపోతే ఎప్పుడు ఇస్తావు నువ్వు నన్ను అడిగి చొక్కా పట్టుకుని, నేను ఆ డేట్ చెప్పలేకపోతున్నాను సార్, పొరపాటు అయిపోయిందని. ఇప్పుడు అలాగా చూద్దామండి. లెట్ we believe destiny, that's all. Thank you. Let's all the best and God bless you everybody.